The next topic I will tell you business statistics. Business statistics లో సెకండ్ యూనిట్లో ఉన్నాం. అయితే సెకండ్ యూనిట్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ డిస్కస్ చేసుకుంటున్నాం. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఆ టాపిక్ వచ్చేసరికి సో ఫస్ట్ టాపిక్ రేంజ్ అయింది. సో సెకండ్ టాపిక్ క్వార్టైల్ డీవియేషన్, థర్డ్ టాపిక్ మీన్ డీవియేషన్ సో కంప్లీట్ అయింది. ఫోర్త్ టాపిక్ స్టాండర్డ్ డీవియేషన్. సో అదేవిధంగా ఇక్కడ మనం వ్యాపార గణాంక శాస్త్రంలో సెకండ్ యూనిట్లో ఉన్నాం. విచలనాల్లో మనం ఇక్కడ ఫస్ట్ టాపిక్ వ్యాప్తి, సెకండ్ టాపిక్ చతుర్థాంశ విచలనాలు, థర్డ్ టాపిక్ మధ్యమ విచలనం, ఫోర్త్ టాపిక్ ప్రామాణిక విచలనం లెక్కించడం జరుగుతుంది. సో ప్రామాణిక విచలనాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే వాట్ ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్? ప్రామాణిక విచలనం అనగానేమి? ద ఐడియాస్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ వాజ్ ఫస్ట్ ప్రెజెంటెడ్ బై కార్ల్ పియర్సన్ ఇన్ 1893. సో స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనాన్ని మొదటగా 1893లో కార్ల్ పియర్సన్ అభివృద్ధి పరిచారు. ఆయనే కనుక్కోవడం జరిగింది, దీని గురించి ప్రచురించడం జరిగింది. అయితే దస్ మెజర్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ స్టడీయింగ్ డిస్పర్షన్. స్టాండర్డ్ డీవియేషన్ డస్ నాట్ సఫర్ ఫ్రమ్ దోస్ డిఫెక్ట్స్ ఫ్రమ్ విచ్ రేంజ్, క్వార్టైల్ రేంజ్ అండ్ మీన్ డీవియేషన్ సఫర్. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్ యాజ్ ఇట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద మీన్ ఆఫ్ ద స్క్వేర్ డీవియేషన్ ఫ్రమ్ ద యాక్చువల్ మీన్. సో ఇక్కడ ఏంటంటే ప్రామాణిక విచలనం లెక్కించేటప్పుడు విచలనాల వర్గాలు సగటు యొక్క వర్గమూలాన్ని ప్రామాణిక విచలనం అని మనం అంటున్నాం. అయితే ఇది గ్రీకు పదంలో సిగ్మా లేక స్టాండర్డ్ డీవియేషన్ అని సూచించారు. ఈ ప్రామాణిక విచలనాన్ని దేంతో డినోటెడ్ చేస్తున్నారంటే సిగ్మా సో లేదా స్టాండర్డ్ డీవియేషన్ అని అంటారు. సో గ్రీక్ లాంగ్వేజ్లో సిగ్మా ఆర్ స్టాండర్డ్ డీవియేషన్ అని డినోటెడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విస్తరణ అవగాహనలో ప్రాముఖ్యం గల విస్తరణ కొలమానాల్లో ముఖ్యమైన పద్ధతి ప్రామాణిక విచలనమని. విస్తరణలోని వివిధ పద్ధతులు పరిమితులను అధిగమించి మంచి విస్తరణ మానములకు ఉండవలసిన లక్షణాలు అన్నింటినీ కలిగి ఉండటం వలన ఈ పద్ధతికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. సో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడంలో ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ అని సో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్ అభిప్రాయపడ్డారు. సో ఈ మెథడ్ ఉపయోగించి మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది చాలా మోస్ట్ యూజ్ఫుల్ మెథడ్, ఇంపార్టెంట్ మెథడ్, బెస్ట్ క్యాలిక్యులేషన్ మెథడ్ అని చెప్పచ్చు. గణాంక శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయము ఇది చాలా సులభమైన పద్ధతి, అతి ముఖ్యమైన పద్ధతి అని గణాంక శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే డెఫినిషన్ అబ్జర్వ్ చేస్తే అకార్డింగ్ టు స్టాండర్డ్ డీవియేషన్ DC Snatchett and Kapoor VK, standard deviation is defined as the square root of the AM of the square deviations from the arithmetic mean. Standard deviation is denoted by sigma, small sigma. అయితే డెఫినిషన్ ప్రకారం చూస్తే ఇక్కడ అంకమధ్యమానికి ప్రామాణిక విచలనంలో అతి ముఖ్యమైన ప్రాముఖ్యత ఇస్తూ ఈ యొక్క పద్ధతిని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో కనుగొనడం జరుగుతుంది. స్నాచెట్ కపూర్ ఏం చెప్తున్నారంటే సో ఇక్కడ స్క్వేర్ రూట్ని తీసుకుని సో ఆ విధంగా మనం అంకమధ్యమాన్ని లెక్కించిన తర్వాత సో దానికి మనం స్క్వేర్ రూట్ని అప్లై చేస్తూ సో ఆ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాని డిజైన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆ ఫార్ములాని కనుగొన్న తర్వాత సో ఆ ఫార్ములా ద్వారా ఉపయోగించి మనం డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసి ఫైనల్లీ స్టాండర్డ్ డీవియేషన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనాన్ని సిగ్మా, స్మాల్ సిగ్మాతో సూచించడం జరుగుతుంది. సో ఇక్కడ ఫీచర్స్ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క విధులు The following are the specific features of standard deviation. It is a measure of spread in a గ్రూప్ ఆఫ్ వాల్యూస్. అంటే ప్రామాణిక విచలనంలో మనకి ఇక్కడ చాలా ముఖ్యమైన పద్ధతి అని చాలా ఇంపార్టెంట్ మెథడ్ అని స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి వాల్యూకి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధమైన వాల్యూ లెక్కించినా గ్రూప్ ఆఫ్ వాల్యూగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి సో దాన్ని మనం ఇక్కడ కనుగొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇట్ ఈజ్ ఆల్వేస్ కంప్యూటెడ్ అరౌండ్ మీన్. అదే టోటల్లీ మనం ఇక్కడ మీన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, అంకమధ్యమాన్ని లెక్కిస్తాము. ఇన్ ఏ కంప్లీట్లీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ మినిమం. ఇక్కడ చాలా యూనిటీగా సరిసమానంగా అన్ని వాల్యూస్ని కూడా మనం ప్రామాణిక విచలనం ప్రకారం విభజించి సో ఈ యొక్క మెథడ్ ద్వారా యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మెరిట్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్
సో ప్రామాణిక విచలనం యొక్క ప్రయోజనాలు విధులు తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రయోజనాలు, ఇట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫాక్టరీ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ బికాజ్ ఇట్ ఈస్ rectified the limitations of other measures such as the range, mean deviation, etc. ఇందులో విస్తరణ అవగాహనలో మనకి ఇక్కడ ప్రాముఖ్యం గల విస్తరణ కొలమానాల్లో ముఖ్యమైన పద్ధతి ప్రామాణిక విచలన పద్ధతి అని. సో ఈ పద్ధతిలోని విస్తరణలో వివిధ పద్ధతులను పరిమితులను అధిగమించి మంచి విస్తరణ మానంగా దీన్ని ఉండడం జరుగుతుందని గణాంక శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ మోస్ట్ వైడ్లీ అప్లైడ్ మెజర్ బికాజ్ ఇట్ ఈజ్ ఏ స్టాండర్డ్ డీవియేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ అని, దీన్ని లెక్కించడానికి అతి సులభమైన ఇంపార్టెంట్ మెథడ్ అని మనం తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ టోటల్ డేటా ఆఫ్ ద సిరీస్. ఇట్ ఈజ్ మోర్ సూటబుల్ మెజర్. సో ఇది మొత్తం డేటా వాల్యూస్ని ప్రతి వాల్యూకి లెక్కలోకి తీసుకొని దాని నుండి మనం ప్రామాణిక విచలనాన్ని లెక్కిస్తాము. సో ఆ విధంగా ఇది అన్ని విధాలుగా అతి ముఖ్యమైన పద్ధతి, చాలా ఇంపార్టెంట్ మెథడ్ అని చెప్పొచ్చు. ఫోర్త్ వన్, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఏ క్యాలిక్యులేటెడ్ వాల్యూ దేర్ ఫోర్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ద మ్యాథమెటికల్ ఎనాలిసిస్. దీంట్లో మ్యాథమెటికల్ ఎనాలిసిస్ని కూడా మనం ఉపయోగించి ఈ ప్రామాణిక విచలనాన్ని, స్టాండర్డ్ డీవియేషన్ని కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, డిమెరిట్స్ ప్రామాణిక విచలనం లోపాలు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అండ్ కంప్యూట్. దీన్ని తయారు చేయడం కొంచెం కష్టమైన పద్ధతి. అదేవిధంగా ఇన్ ద absence ఆఫ్ supportive instruments such as calculations, log books and it can't be computed. సో దీన్ని లెక్కించడానికి మనం ఎక్కువ లెంతీ ప్రొసీజర్ని ఉపయోగిస్తూ ఈ క్యాలిక్యులేషన్ని చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇట్ గివ్స్ మోర్ వెయిట్ టు లార్జర్ వాల్యూస్ బికాజ్ వాల్యూస్ ఆర్ స్క్వేర్డ్. సో ఇక్కడ స్క్వేర్ వాల్యూస్ ఉంటాయి, అదేవిధంగా లార్జర్ వాల్యూ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సింప్లిఫై చేసే విధానం కొంచెం కష్టతరమే అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పరిమితులు, లిమిటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ డీవియేషన్లో. సో ఎక్సెట్రా. అదేవిధంగా క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ ఇంటూ అండర్ ఇండివిజువల్ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ సిరీస్ ఐదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మెథడ్. సో ఇక్కడ మనం ప్రామాణిక విచలనాన్ని లెక్కించడానికి స్క్వేర్ రూట్ డీవియేషన్స్ని ఉపయోగిస్తూ వాటి నుండి మనం వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణులను ఉపయోగించి లెక్కించాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యక్తిగత, విచ్ఛిన్న శ్రేణులు ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో లెక్కించవచ్చు. అయితే ఫైనలీ ఏంటంటే ఇక్కడ ఈ స్టాండర్డ్ డీవియేషన్ని ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్ సిరీస్లో ఫాలో అప్ చేయడం జరుగుతుంది. ద ఫస్ట్ మెథడ్ ఇండివిజువల్ సిరీస్. సో under individual series deviations can be calculated from actual or assumed mean. సో ఇక్కడ మనం డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి యాక్చువల్ మీన్ లేదా assumed మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, అదే షార్ట్ కట్ మెథడ్ని కూడా ఉపయోగించి చేసుకోవచ్చు, రెండు మెథడ్స్ని. సో వ్యక్తిగత శ్రేణుల్లో ప్రామాణిక విచలనం కనుగొనడానికి ప్రత్యక్ష, పరోక్ష రెండు పద్ధతులను ఉపయోగించవచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క దశలు, స్టెప్స్, షార్ట్ కట్ మెథడ్ ఏదో ఒకటి ఉపయోగిస్తే సరిపోతుంది ఫైనల్గా. అంటే షార్ట్ కట్ మెథడ్ని ఎక్కువగా ఫాలో అవడం జరుగుతుంది లెక్క ప్రకారం. ఇచ్చిన దత్తా వన్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్, వన్ ఆఫ్ ద వాల్యూస్ ఈజ్ టేకెన్ యాజ్ ఎస్యూమెడ్ మీన్ దట్ ఈజ్ ఏ. ఇచ్చిన దత్తాంశం నుండి ఊహించిన అంకమధ్యమాన్ని తీసుకొనవలెను. డీవియేషన్స్ ఆర్ కంప్యూటెడ్ ఫ్రమ్ ద ఎస్యూమెడ్ మీన్ దట్ ఏ దట్ ఈజ్ డిఎక్స్. అంకమధ్యమం నుండి అంశాలకు విచలనాలు తీసుకొనవలెను. సో అదేవిధంగా ద టోటల్ ఆఫ్ డీవియేషన్స్ ఈజ్ ఆబ్టైన్డ్ అండ్ నోటెడ్ అండర్ దట్ ఈజ్ సిగ్మా డిఎక్స్. అంటే మొత్తం అంశాలను సంకలనం చేయవలను విచలనాలను. సో ద డీవియేషన్స్ ఆర్ squared and its total is find out by that is sigma dx square. సో మొత్తం విచలనాలకు వర్గాలను లెక్కించి వాటిని సంకలనం చేయవలను, దట్ ఈస్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్. అంశాల ఫైనల్లీ టోటల్ ఈజ్ ఫైండ్ అవుట్, ఎన్ వాల్యూ అంశాల సంఖ్యను కూడా తీసుకొనవలెను. సో ఫార్ములా దేర్ ఫోర్ ఎస్డి ఈక్వల్ టు ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ని ఎస్డితో సూచిస్తాం. ఎస్డి ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ స్క్వేర్ బై ఎన్, దట్ ఈస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ రూట్ ఆఫ్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. సో దేర్ ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్డి ఈక్వల్ టు, సో ఎస్డి బై ఎక్స్ బార్, ఎస్డి బై ఎక్స్ బార్ స్క్వేర్ రూట్ ఆఫ్, దట్ ఈజ్ రూట్ ఆఫ్
x bar. So next SD by x bar, SD value. So third formula coefficient of variation. ప్రామాణిక విచలనం అయిపోయింది, ప్రామాణిక విచలన గుణకం అయిపోయింది. ఇప్పుడు ప్రామాణిక విచలనం యొక్క వేరియేషన్ కూడా మనం కనుక్కోనాలి. సో SD by x bar into 100. ఇక్కడ ఫస్ట్ మెథడ్ క్యాలిక్యులేటెడ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఇట్స్ కోఎఫిషియంట్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. అంటే క్రింది ఇచ్చిన దత్తాంశం నుండి ప్రామాణిక విచలనాన్ని లెక్కించవలెను. సో ఎక్స్ వాల్యూస్ 40, 42, 38, 56, 15, 71, 82, 65, 37, 80. సో ఈ విధంగా ఎక్స్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం టేబుల్ 4 కాలమ్స్ తీసుకున్నాం. సీరియల్ నెంబర్, ఎక్స్ వాల్యూస్, డిఎక్స్ స్క్వేర్. సీరియల్ నెంబర్ వాల్యూస్ 1 to 10 ఇవ్వడం జరిగింది. ఎక్స్ వాల్యూస్ 40 నుండి 80 వరకు ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. డిఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇచ్చిన దత్తాంశాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్ వాల్యూస్గా నోట్ చేసాము. సో తర్వాత డిఎక్స్ కాలం తీసుకున్నాం. డిఎక్స్ కాలం చేయడం కోసం ఎక్స్ మైనస్ ఏ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూస్లో నుండి ఎజ్యూమెడ్ మీన్ని ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూస్లో ఎజ్యూమెడ్ మీన్ ఏదో ఒకటి తీసుకోవాలి. అయితే లీస్ట్ నెంబర్ ఎప్పుడు తీసుకుంటామో అప్పుడు అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి కనుక ఇచ్చిన ఎక్స్ వాల్యూస్లో లీస్ట్ నెంబర్ 15 కనుక 15 లీస్ట్ నెంబర్ తీసుకోవడం జరిగింది. అతి తక్కువ నెంబర్ని ఎజ్యూమెడ్ మీన్గా తీసుకున్నప్పుడు అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో 15 ఎజ్యూమెడ్ మీన్గా తీసుకోవడం జరిగింది. అది ఫస్ట్లో, లాస్ట్లో, మిడిల్లో ఎక్కడుందో వెతుక్కుని సో దాన్ని అండర్లైన్ చేసుకుని ఎజ్యూమెడ్ మీన్ అని పెట్టుకుని సో దాన్ని పక్క కాలంలోకి తీసుకొచ్చి దానిపైన ఏ ఈక్వల్ టు 15 అని రాసుకోవాలి. బ్రాకెట్లో ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ వాల్యూ 40 మైనస్ ఏ వాల్యూ 15, 25. ఎక్స్ వాల్యూ 42 మైనస్ ఏ వాల్యూ 27. ఏ వాల్యూ 42 మైనస్ 15 ఈక్వల్ టు 27, 38 ఎక్స్ వాల్యూ. సో ఏ వాల్యూ 15, 38 మైనస్ 15 ఈక్వల్ టు 23. ఈ విధంగా ఆర్డర్లో చేస్తే 65 వరకు వచ్చాయి. సో టోటల్ చేస్తే సిగ్మా డిఎక్స్ ఈక్వల్ టు 376. నెక్స్ట్ డిఎక్స్ స్క్వేర్. ఈ డిఎక్స్ స్క్వేర్ సో డిఎక్స్ కాలమ్ని స్క్వేర్ చేయాలి, ఏం చేయనవసరం లేదు. అంటే ఇక్కడ డిఎక్స్నే డబుల్ చేసుకుంటాం. స్క్వేర్ అంటే ఒకసారి కాకుండా 2 సార్లు 25 ఇంటూ 25. సో స్క్వేర్ కాబట్టి డబల్ చేస్తే 25 ఇంటూ 25. నెక్స్ట్ 27కి డబల్ చేసినప్పుడు 27 ఇంటూ 27 స్క్వేర్ కాబట్టి మల్టిప్లై చేయాలి. దాన్ని అదే వాల్యూని దాంతోనే సెకండ్ టైం మల్టిప్లై చేస్తాం. 25 ఇంటూ 25 625, 27 ఇంటూ 27 729, 23 ఇంటూ 23 529. ఇలా మనం మల్టిప్లై చేస్తే టోటల్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 18,398 టోటల్ వచ్చింది. చేస్తే 18,398. సో లాస్ట్ 2 కాలమ్స్ టోటల్ చేసుకుంటాం. ఫస్ట్ కాలం ఎన్ వాల్యూ టోటల్ చేస్తాం. సో ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత ఎస్డి ఈక్వల్ టు ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ ఎస్డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ అంటే సో టోటల్ 18,398 బై 10, ఎన్ వాల్యూ 10 మైనస్ సిగ్మా డిఎక్స్ వాల్యూ 376 బై ఎన్ వాల్యూ 10 హోల్ స్క్వేర్. సో ఎప్పుడైనా సరే ఫార్ములా ఇవ్వగానే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఫార్ములా అప్లై చేయాలి. సో థర్డ్ మెథడ్, థర్డ్ స్టెప్ ఎస్డి ఈక్వల్ టు సో దీన్ని డివైడ్ చేస్తే 183 1839.8. సో మైనస్ సో దాని పక్క దాన్ని డివైడ్ చేస్తే ఆ వచ్చిన దానికి డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత దానికి హోల్ స్క్వేర్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 140 సో ఇక్కడ ఏంటంటే దాని నెక్స్ట్ స్టెప్ 376/10 హోల్ స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ ఎప్పుడు కూడా డివైడ్ చేయాలి, తర్వాత హోల్ స్క్వేర్ చేయాలి. సో హోల్ స్క్వేర్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూస్తే ఎస్డి ఈక్వల్ టు 1839.8 మైనస్ సో ముందు డివైడ్ చేసి తర్వాత హోల్ స్క్వేర్ చేస్తే ఆ హోల్ స్క్వేర్ చేయగా వచ్చిన వాల్యూ
141.3.76 అంటే 1413.76 వచ్చింది. సో ఇప్పుడు దీంట్లోంచి దీన్ని లెస్ చేస్తే ఫైనలీ ఎస్డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 426.04. సో నెక్స్ట్ స్టెప్ ఎస్డి ఈక్వల్ టు 20.64 వచ్చింది. దానికి స్క్వేర్ రూట్ చేస్తే సో రూట్ అప్లై చేసినప్పుడు అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్డి ప్రామాణిక విచలన గుణకం ఎస్డి బై ఎక్స్ బార్ అంటే ప్రామాణిక విచలనము బై అంక మధ్యమం ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్. ఎందుకంటే ఎస్డి వాల్యూ మన దగ్గర ఉంది 20.64 ప్రామాణిక విచలనం. ఎక్స్ బార్ వాల్యూ దానికి మనం ఎక్స్ బార్ కనుక్కోవడం కోసం ఇక్కడ డిస్క్రీట్ సిరీస్లో ఏదో ఒక మెథడు ఇచ్చిన శ్రేణుల్లో ప్రత్యక్ష పద్ధతో పరోక్ష పద్ధతో. సో ప్రత్యక్ష పద్ధతి ఎందుకంటే ఇది వ్యక్తిగత శ్రేణులు కనుక ప్రత్యక్ష పద్ధతి తీసుకున్నాము. సో లేదు అన్న పరోక్ష పద్ధతి. అయితే ఇక్కడ వ్యక్తిగత శ్రేణుల్లో అంక మధ్యమాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఏఎం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఏఎం క్యాలిక్యులేషన్లో ఇక్కడ ఇచ్చిన శ్రేణుల్లో పరోక్ష పద్ధతిని తీసుకున్నారు. అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ మెథడ్లో ఉపయోగించడం కోసం సో ఇక్కడ డిస్క్రీట్ సిరీస్లో షార్ట్ కట్ మెథడ్ తీసుకున్నారు. దాని ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్. సో ఏ వాల్యూ 15 ప్లస్ సిగ్మా డిఎక్స్ అంటే టోటల్ సిగ్మా డిఎక్స్ టోటల్ టేబుల్ టోటల్ 376 బై ఎన్ వాల్యూ 10. సో ఇక్కడ నెక్స్ట్ ఆ రెండు డివైడ్ చేసి సో ఆ 15 కలిపితే ఫైనలీ 37.6 వచ్చింది. దానికి 15 యాడ్ చేస్తే 52.6 ఎక్స్ బార్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బార్ ప్రామాణిక విచలన గుణకం ఈక్వల్ టు ఎస్డి బై ఎక్స్ బార్. ఎస్డి 20.64 ఎక్స్ బార్ 52.6. ఈ రెండింటిని డివైడ్ చేస్తే 0.392. సో కోఎఫిషియంట్ కనుక జీరోతో ఆన్సర్ రావాలి. నెగిటివ్ వాల్యూ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. ప్రామాణిక విచలన గుణకంతో వచ్చినప్పుడు ఎప్పుడు నెగిటివ్ వాల్యూ జీరోతో రావాలి ఆన్సర్. ఫైనలీ అలాగే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. సో నెక్స్ట్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో ప్రామాణిక విచలనం యొక్క వేరియేషన్. సో ఇక్కడ ఈక్వల్ టు ఎస్డి బై ఎక్స్ బార్ ఇంటూ 100 చేస్తే వేరియేషన్ అవుతుంది. దానికి గాను సో ఈ కింద ఫార్ములా అప్లై చేసాము 20.64 బై 52.6 ఇంటూ 100. సో ఆన్సర్ 0.392 ఇంటూ 100. సో 39.239. ఈ విధంగా స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనాన్ని వ్యక్తిగత ఇండివిజువల్ సిరీస్లో లెక్కించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇక్కడ ద ఫాలోయింగ్ ఆర్ ద రన్స్ స్టోర్డ్ బై 2 batsmen and A and B in 10 innings by 10 using SD find out who is a better run getter and who is considered so player. ఇక్కడ మనం ఏ రన్స్ బి రన్స్ ఇవ్వడం జరిగింది అంటే రెండు డేటా వాల్యూస్ ఇచ్చాడు. ఏ రన్కి ఒక ఫార్ములా అప్లై చేసి ఒక ప్రొసీజర్ కంప్లీట్ చేసేయాలి. సో బి రన్ కోసం సో సేమ్ అదే ఫార్ములాతో రెండో ప్రొసీజర్ కంప్లీట్ చేయాలి. అంటే రెండు లెక్కలని ఒకే లెక్క కింద ఇవ్వడం జరిగింది. 2 సమ్స్ని ఒకే సమ్ కింద ఇవ్వడం జరిగింది. కన్ఫ్యూజన్ అవ్వకూడదు ఇలా ఇచ్చినప్పుడు. సో ఈ రెండు లెక్కలు ఇది మనం 2 సమ్స్ కింద చేయాలి, 2 సమ్స్ కింద చేయాలి. ఇది ఇండివిజువల్ సిరీస్లో ఉంది. వ్యక్తిగత శ్రేణుల్ని 2 లెక్కల కింద ఇచ్చాడు, దాన్ని ఒకే లెక్క కింద కలిపి ఇచ్చేసాడు. సో 2 లెక్కలు విడివిడిగా ఆన్సర్ చేసేటప్పుడు చేయాలి. ఇండివిజువల్ సిరీస్ ఏ రన్స్ బి రన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకే లెక్క కింద 2 లెక్కలు ఒకే లెక్క కింద ఇచ్చాడు. సో దాన్ని 2 ప్రాబ్లమ్స్ ఒకే ప్రాబ్లం కింద ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనం విడివిడిగా ఇండివిజువల్గా 2 ప్రాబ్లమ్స్ కింద సొల్యూషన్ చేయాలి. చేసేటప్పుడు ఏ రన్స్కి ఒక టేబుల్ సో ఫార్ములా ఈవెన్ అప్లై చేస్తారు. పైన ఎలా అయితే అప్లై చేస్తారో యాజ్ వెల్ as సేమ్ ఫాలో అప్ చేయాలి. సో అలాగే బి రన్స్కి కూడా సేమ్ పైన ఎలాగైతే ఫాలో అప్ చేశారో అదే విధంగా ఫాలో అప్ చేయాలి. సో ఇక్కడ బి రన్స్ మనం ఎగ్జాంపుల్గా చూస్తే సీరియల్ నెంబర్ ఎక్స్ వాల్యూస్ డిఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్ స్క్వేర్. ఇక్కడ వరకు టేబుల్ చేసిన తర్వాత టేబుల్ కంప్లీట్ అయింది. ఫార్ములా అప్లై చేసాం. ఎస్డి ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. ఎస్డి ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ స్క్వేర్ అంటే టోటల్ 9456 బై 10 మైనస్ సిగ్మా డిఎక్స్ 270 బై 10 హోల్ స్క్వేర్. ఎస్డి ఈక్వల్ టు ఈ రెండింటిని డివైడ్ చేసాం. సో నెక్స్ట్ 270 బై 10 డివైడ్ చేయాలి ముందుగా. సో 27 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఎస్డి ఈక్వల్ టు 945.6 మైనస్ 729. ఇప్పుడు దానికి హోల్ స్క్వేర్ చేస్తే 27 ఇంటూ 27 729 వచ్చింది. ఎస్డి ఈక్వల్ టు సో మైనస్ చేస్తే 216.6 సో రూట్ ఆఫ్. సో నెక్స్ట్ ఫైనలీ రూట్ చేస్తే 14.71. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ ఫార్ములా అప్లై చేసి ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేస్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్డి బై ఎక్స్ బార్ ముందు ఎక్స్ బార్ కనుక్కోవాలి. డిస్క్రీట్ సిరీస్లో షార్ట్ కట్ మెథడ్లో ఇండివిజువల్ సిరీస్
ఇది ఇండివిజువల్ సిరీస్ కనుక ఇండివిజువల్ సిరీస్ షార్ట్ కట్ మెథడ్ ఎక్స్ బార్ని మనం కనుక్కొని ఫార్ములా అప్లై చేస్తాం. అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో ఇక్కడ ఏ నోట్ అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ బెటర్ రన్ గెటర్ బికాస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 55. బి ఈజ్ కన్సిస్టెడ్ ప్లేయర్ బికాస్ ఈజ్ వేరియబిలిటీ ఇన్ రన్ ఈజ్ మినిమం. అంటే ఇద్దరికి మనం రన్స్, సో ఫైనల్లీ ఆన్సర్ని మనం ఇక్కడ ఇద్దరికి కంపేర్ చేసినప్పుడు ఎవరు రన్స్ ఎక్కువగా ఉన్నాయో దానికి నోట్ రాయడం జరిగింది. సో అందుకనే 2 లెక్కలుగా ఇచ్చాడు 2 సమ్స్ కింద. సో మిగతా ప్రొసీజర్ అంతా కామన్. అయితే ఇండివిజువల్ సిరీస్లో ఎస్డి వాల్యూలో మనకి ఎక్స్ బార్ కనుక్కోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇండివిజువల్ సిరీస్లో షార్ట్ కట్ మెథడ్ ఫాలో అవుతాం. అదేవిధంగా డిస్క్రీట్ సిరీస్లో ఎస్డి వాల్యూలో ఎక్స్ బార్ ఫాలో అప్ చేయాలంటే అప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఫాలో అవుతాం. ఏ మెథడ్కి ఆ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ని అప్లై చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిస్క్రీట్ సిరీస్. స్టాండర్డ్ డీవియేషన్ అండర్ డిస్క్రీట్ సిరీస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై డైరెక్ట్ మెథడ్ ఆర్ షార్ట్ కట్ మెథడ్. అంటే షార్ట్ కట్ మెథడ్ ప్రామాణిక విచలనాల్ని విచ్ఛిన్న శ్రేణుల్లో కూడా ఏ విధంగా లెక్కించవచ్చు. షార్ట్ కట్ మెథడ్ పరోక్ష పద్ధతి. స్టెప్స్ దశలు. వన్ ఆఫ్ ద వాల్యూస్ ఇన్ ద సిరీస్ కెన్ బి టేకెన్ యాజ్ అస్యూమ్డ్ మీన్ దట్ ఈస్ ఏ. డీవియేషన్స్ ఆర్ ఫౌండ్ అవుట్ ఫ్రమ్ ద అస్యూమ్డ్ మీన్ దట్ ఈస్ ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్. మెథడ్ పరోక్ష పద్ధతి. మనం ప్రామాణిక విచలనాన్ని ఇక్కడ ఏ విచలనంలో ఏ డీవియేషన్, ఈ డీవియేషన్లో ఏంటంటే ఇండివిజువల్ డిస్క్రీట్ కంటిన్యూ సిరీస్ ఎక్కడైనా షార్ట్ కట్ మెథడే ఫాలో అవ్వాలి. అలాగే ఏఎం తీసుకున్నా కూడా షార్ట్ కట్ మెథడే తీసుకోవాలి. డైరెక్ట్ మెథడ్ అనేది ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోవడం మాత్రం ఫాలో అయ్యాము. సో షార్ట్ కట్ మెథడ్ వన్ ఆఫ్ ద వాల్యూస్ అంటే ఇచ్చిన దత్తాంశానికి మనం అస్యూమ్డ్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన డేటా వాల్యూస్కి. నెక్స్ట్ వన్ సో డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి వాటి నుండి. సో అదేవిధంగా మల్టిప్లై ద డీవియేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ దిస్ టోటల్. సో మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ని డీవియేషన్స్తో మల్టిప్లై చేయాలి. తర్వాత స్క్వేర్ డీవియేషన్స్ చేయాలి. స్క్వేర్ ద డీవియేషన్స్, మనం డీవియేషన్స్కి స్క్వేర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మల్టిప్లై ద స్క్వేర్డ్ డీవియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీస్ అండ్ ఫైండ్ దేర్ టోటల్. సో ఫైనల్లీ ఏంటంటే మనం ఏవైతే స్క్వేర్ డీవియేషన్స్ చేసామో వాటికి ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి. ఫైనల్లీ టోటల్ ద ఫ్రీక్వెన్సీస్ పౌనఃపున్యాల మొత్తాల్ని సంకలనం చేయాలి. ఫార్ములా అబ్జర్వ్ చేస్తే ఎస్డి ఈక్వల్ టు సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్డి బై ఎక్స్ బార్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎస్డి బై ఎక్స్ బార్ ఇంటూ 100. సో ఫార్ములా ఇండివిజువల్ సిరీస్లో కంప్లీట్ చేసాం. ఇప్పుడు డిస్క్రీట్ సిరీస్లో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎస్డిలో ఎఫ్ ఒకటే యాడ్ అయింది, మిగతాదంతా కామన్. సో ఇప్పుడు ఒక లెక్క అబ్జర్వ్ చేస్తే కంప్యూట్ ఎస్డి ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, దానికి మనం టేబుల్ అప్లై చేయాలి. ఫస్ట్ వన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎస్డి కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్డి ప్రామాణిక విచలనం మరియు ప్రామాణిక విచలన గుణకం లెక్కించుట. ఫస్ట్ మెథడ్ ఎక్స్. సో సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం. థర్డ్ మెథడ్ డిఎక్స్ ఎక్స్ మైనస్ ఏ. ఫోర్త్ మెథడ్ ఎఫ్డిఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ డిఎక్స్. సో లాస్ట్ మెథడ్ ఎఫ్డిఎక్స్ స్క్వేర్ అంటే డిఎక్స్ ఇంటూ ఎఫ్డిఎక్స్. ఇక్కడ చూస్తే ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూస్ అన్ని యాస్టీస్గా నోట్ చేసాం. ఫ్రీక్వెన్సీ నోట్ చేసాం. డిఎక్స్ అంటే ఎక్స్ వాల్యూస్లో లీస్ట్ నెంబర్ 2 అస్యూమ్డ్ మీన్గా ఏ వాల్యూ 2 ఏ ఈక్వల్ టు. సో 2 మైనస్ 2 ఎక్స్ వాల్యూస్లోంచి అస్యూమ్డ్ మీన్ ఆర్డర్లో లెస్ చేస్తే 0 to 10 అలా వచ్చాయి. నెక్స్ట్ కాలం ఎఫ్డి ఎక్స్ అంటే ఫ్రీక్వెన్సీని డిఎక్స్ కాలంతో మల్టిప్లై చేస్తా 0, 30, 80 అలా వచ్చాయి. లాస్ట్ కాలం ఏంటంటే ఎఫ్డిఎక్స్ స్క్వేర్. సో డిస్క్రీట్ సిరీస్లో ఎఫ్డిఎక్స్ స్క్వేర్ అంటే దాని ముందు కాలంని స్క్వేర్ చేసేయాలా అనుకుంటారు, కానీ కాదండి. ఇక్కడ ఏంటంటే ఎఫ్డిఎక్స్ అంటే సో ఎఫ్డిఎక్స్ స్క్వేర్ అంటే దాని ముందు 2 కాలమ్స్ని మల్టిప్లై చేయాలి. ఎఫ్డిఎక్స్ స్క్వేర్ దీనికోసం దాని ముందు 2 కాలమ్స్ని మల్టిప్లై చేయాలి, ముందు 2 కాలమ్స్ని గుణించాలి. అంటే డిఎక్స్ ఎఫ్డిఎక్స్ డిఎక్స్ ఇంటూ ఎఫ్డిఎక్స్ 0 ఇంటూ 0, 2 ఇంటూ 30 అలా గుణించి మల్టిప్లై చేస్తే 2000 వరకు వచ్చాయి. ఫైనల్లీ ఎన్ వాల్యూ టోటల్ చేస్తే 110. లాస్ట్ 2 కాలమ్ని టోటల్ చేస్తే సిగ్మా ఎఫ్డిఎక్స్ ఈక్వల్ టు 660. సో నెక్స్ట్ సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4880.
నెక్స్ట్ వన్ ఈక్వల్ టు SD ఈక్వల్ టు సిగ్మా FDX స్క్వేర్ బై n మైనస్ సిగ్మా FTX బై n హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ సో సిగ్మా FDX స్క్వేర్ బై n మైనస్ సిగ్మా FDX బై n హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ SD ఈక్వల్ టు సిగ్మా FDX స్క్వేర్ 4880 బై n వాల్యూ 110 మైనస్ సిగ్మా FDX ఈక్వల్ టు 660 బై 110 హోల్ స్క్వేర్. నెక్స్ట్ SD ఈక్వల్ టు డివైడ్ చేస్తే 44.36 మైనస్ సో ఆ రెండింటిని డివైడ్ చేస్తే 6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ ST ఈక్వల్ టు సో ఇందులో ఇది సేమ్ యాస్టీస్గా 44.36 మైనస్ దీన్ని మల్టిప్లై చేస్తే 6 ఇంటూ 6 సో స్క్వేర్ చేసినప్పుడు 36 వస్తుంది. సో నెక్స్ట్ SD ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సో ఇందులో మైనస్ చేస్తే 8.36 ఫైనల్గా దానికి రూట్ అప్లై చేస్తే సో 2.89 వచ్చింది. ఫైనల్లీ ఆన్సర్ SD వాల్యూ. సో కోఎఫిషియంట్ ఆఫ్ SD ప్రామాణిక విచలన గుణకం ఈక్వల్ టు SD బై ఎక్స్ బార్. SD వాల్యూ ఉంది 2.89 ఎక్స్ బార్ ఈక్వల్ టు సో దీనికోసం డిస్క్రీట్ సిరీస్ కనుక ఇది డిస్క్రీట్ సిరీస్లోనే అర్థమెటిక్ మీన్లో షార్ట్ కట్ మెథడ్ తీసుకున్నాం. సో ఇది విచ్ఛిన్న శ్రేణులు కనుక విచ్ఛిన్న శ్రేణుల్లోనే అంక మధ్యమంలో పరోక్ష పద్ధతిని తీసుకున్నాం. దాని ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా FDX బై n. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ వాల్యూ 2 ప్లస్ సిగ్మా FDX బై n. ఏ వాల్యూ అంటే 2 సిగ్మా FDX బై n ఫార్ములా అప్లై చేస్తే 2 ప్లస్ 660 బై 10 660 బై 110 నెక్స్ట్ 2 ప్లస్ డివైడ్ చేస్తే 6 సో కలిపితే టోటల్ ఆన్సర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 8 కోఎఫిషియంట్ ఆఫ్ SD. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ SD ప్రామాణిక విచలన గుణకం ఈక్వల్ టు SD 2.89 బై ఎక్స్ బార్ 8 డివైడ్ చేస్తే 0.361. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ప్రామాణిక విచలన వేరియేషన్ SD బై ఎక్స్ బార్ ఇంటూ 100 2.89 బై 8 ఇంటూ 100 చేస్తే డైరెక్ట్గా 100 చేసేస్తే 36.125 రెండింటిని డివైడ్ చేసి ఇంటూ 100 చేసిన సో డైరెక్ట్గా చేసేసిన నో ప్రాబ్లం డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. నెక్స్ట్ మెథడ్ కంటిన్యూస్ సిరీస్ అంటే అవిచ్ఛిన్న శ్రేణులు. దీని యొక్క దశలు ఏంటంటే ఏ విధంగా లెక్కించాలి స్టెప్స్. మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఆర్ డిటర్మైన్డ్ అండ్ డినోటెడ్ బై m. ముందుగా ఇచ్చిన తరగతి అంతరాలకు మధ్య విలువలను లెక్కించాలి. దానికి స్మాల్ m అని డినోటెడ్ చేసాం. సెకండ్ వన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ m is can be taken as assumed mean or మీన్ సో వర్కింగ్ మీన్ దట్ ఈస్ ఏ. మనం నెక్స్ట్ మధ్య విలువలు సో స్మాల్ m నుండి ఎస్యూమెడ్ మీన్ ఊహించిన అంక మధ్యమును తీసుకొనవలెను. సో ఊహించిన అంక మధ్యమమును మధ్య విలువల నుండి తీసుకోవాలి. దానికి స్మాల్ m అని పెట్టాం కనుక స్మాల్ mలో నుండి. నెక్స్ట్ వన్ డీవియేషన్స్ ఆఫ్ m ఆర్ కంప్యూటెడ్ ఫ్రమ్ దట్ ఈజ్ ఏ దట్ ఈజ్ m మైనస్ ఏ దట్ ఈజ్ dm. అంటే మనం ఇక్కడ డీవియేషన్స్ని మధ్య విలువ నుండి డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మధ్య విలువ మిడ్ వాల్యూస్ నుండి డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మధ్య విలువకు విచలనాలు లెక్కించాలి. సో దానికి ప్రొసీజర్ స్మాల్ m మైనస్ ఏ. ఫోర్త్ వన్ డీవియేషన్స్ ఆర్ మల్టిప్లైడ్ విత్ రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ ఇట్స్ టోటల్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అండ్ డినోటెడ్ బై దట్ ఈస్ సిగ్మా FTM డాష్. అంటే ఫైనల్లీ మనం ఇక్కడ F ఇంటూ DM అనేది ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే మనం ఏవైతే DM వాల్యూస్ని కనుక్కోవడం జరిగిందో దాన్ని అలాగే ఫ్రీక్వెన్సీ సో పౌనఃపున్యాన్ని ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ స్టెప్ స్క్వేర్ ద డీవియేషన్స్ అండ్ మల్టిప్లై విత్ రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ టు ఆబ్టైన్డ్. సో ఈ FDM డాష్కి మనం స్క్వేర్ అనేది అప్లై చేస్తాం. అంటే DM డాష్ FDM డాష్ ముందు రెండు కాలమ్స్ని మల్టిప్లై చేయడమే FDM స్క్వేర్ అంటారు. ఫైనల్లీ టోటల్ చేస్తే సిగ్మా FDM డాష్ స్క్వేర్ అవుతుంది. లాస్ట్ ఫైండ్ ద టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ దట్ ఈజ్ n అంశాల మొత్తం సంఖ్యను కూడాలి. సో ఈ యొక్క కంటిన్యూస్ సిరీస్ని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ని ప్రామాణిక విచలనాన్ని మనం సోపాన విచలన పద్ధతి ప్రకారం
సో ఆ యొక్క సూత్రం ఏ విధమైందంటే అవి ఇచ్చిన శ్రేణుల్లో సో దేర్ ఫోర్ ఎస్డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ సి అనేది బయటికి రావాలి. అక్కడ వరకు రూట్ అనేది ఉండాలి, ఇంటూ సికి అవసరం లేదు, ఉండకూడదు. కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్డి ఈక్వల్ టు ఎస్డి బై ఎక్స్ బార్. ప్రామాణిక విచలనం గుణకం ఈక్వల్ టు ఎస్డి బై ఎక్స్ బార్. ప్రామాణిక విచలనం వేరియేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈక్వల్ టు ఎస్డి బై ఎక్స్ బార్ ఇంటూ 100. సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఎస్డి ఈజ్ ఇట్స్ కోఎఫిషియంట్. సో ఇక్కడ వెయిట్స్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. వెయిట్స్ వచ్చేసరికి 15 to 25. సో 85 to 95 వరకు మనకి ఇక్కడ వెయిట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఐటమ్స్ అనగా మనం ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యంగా తీసుకుంటాం. వెయిట్స్ అనగా ఎక్స్ వాల్యూస్, దత్తాంశం క్లాస్ ఇంటర్వెల్గా తీసుకుందాం. ఇది ఎక్స్క్లూజివ్ సిరీస్లో ఉంది. ఇక్కడ ఎలాంటి డిఫరెన్స్ లేదు. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఫార్ములా అప్లై చేసేసి టేబుల్ తీసేసుకుని ప్రాబ్లం కంప్లీట్ చేసేయచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ 5 to 7, 8 to 9, 11 to 13, 14 to 16. ఇది ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి ఒక నెంబర్ డిఫరెంట్ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్యాక్టర్కి. దీన్ని ఎక్స్క్లూజివ్ సిరీస్ అంతర్గత పద్ధతి అంటారు. అంటే దీనికి టేబుల్లో కొన్ని మార్పులు చేయాలి. అంటే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ తయారు చేసేటప్పుడు మనం మొదటిగా ఎలాంటి డిఫరెన్స్ లేకుండా చూసుకోవాలి ప్రతి ఫ్యాక్టర్కి. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూస్తే 1 వస్తుంది. 1/2 చేస్తే 0.5 అంటే మొదటి ఫ్యాక్టర్లో లోయర్ వాల్యూలో నుండి ఆ 0.5 లెస్ చేయాలి, అదే అప్పర్ వాల్యూ క్యాచ్ చేయాలి. అలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్యాక్టర్కి అప్లై చేసుకుంటూ ప్రతి ఫ్యాక్టర్కి అప్లై చేస్తూ ప్రతి తరగతి అంతర అవధికి అప్లై చేస్తూ వెళ్తే అప్పుడు మనకి సరైన తరగతి అంతరాలు వస్తాయి. తర్వాత అది బహిర్గత పద్ధతిలోకి మార్చబడింది అని చెప్పచ్చు. అప్పుడు పౌనఃపున్యం అనేది యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసేయచ్చు, అందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్తే అప్పుడు నార్మల్ పౌనఃపున్యంలోకి మార్చుకుని సంచిత పౌనఃపున్యాన్ని లెక్క చేయాలి, మిగతాదంతా కామన్. సో ఈ విధంగా ఇంక్లూజివ్ సిరీస్లో కూడా స్టాండర్డ్ డీవియేషన్ని కంప్లీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే క్యాలిక్యులేట్ ఎస్డి అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్డి, ప్రామాణిక విచలనాన్ని మరియు ప్రామాణిక విచలన గుణకాన్ని లెక్కించండి అని ఇవ్వడం జరిగింది. రెంట్ ఆఫ్ మంత్లీ, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇచ్చాడు. ఇది ఇలా ఇచ్చినప్పుడు ఇది ఏ సిరీస్లో ఉందో ముందు కనబడతాం మనం. అంటే 90, 100 తరగతి అంతరాల కింద లేవు. ఇలా ఇచ్చినప్పుడు ఇది ఏ సిరీస్లో ఉన్నదంటే ఎలా చెప్పగలం? సో అందుకని కింద పౌనఃపున్యాన్ని గమనిస్తే ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేస్తే కింద సో లీస్ట్ నెంబర్ 4 ఉంది. సో లీస్ట్ నెంబర్ 4 కిందకు ఉంది కనుక పౌనఃపున్యం లాస్ట్కు ఉంది కనుక సో ఇప్పుడు ఏంటంటే సో అప్పర్ వాల్యూ పైన ఉంది, 300 పైన ఉంది. అంటే ఇది మనం పైన అప్పర్ వాల్యూ లీస్ట్ నెంబర్ 4 కిందకుంది. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ పౌనఃపున్యంలో ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ నెంబర్ 300 ఎక్కువ పెద్ద సంఖ్య అప్పర్ నెంబర్ బిగ్ నెంబర్ ఇచ్చాడు కనుక దీన్ని మనం మోర్ దెన్ సిరీస్ సో అబౌవ్ సిరీస్ కంటే ఎక్కువలో ఉందని చెప్పచ్చు. అందుకని కంటే ఎక్కువ ప్రకారం తరగతి అంతరాన్ని తయారు చేయాలి. ఎక్స్ వాల్యూస్ సో క్లాస్ ఇంటర్వెల్ 90 ఇవన్నీ లోయర్ వాల్యూస్ నోట్ చేసేసాను. అప్పర్ వాల్యూ అంటే ఇక్కడ ప్రతి వాల్యూకి ఇక్కడ డిఫరెన్స్ 10 కనుక 90కి 10 యాడ్ చేస్తే 100, 100కి 10 యాడ్ చేస్తే 110. ఈ విధంగా ఎలాంటి డిఫరెన్స్ లేకుండా కంటే ఎక్కువలో ఉన్నదాన్ని నేను ఎక్స్క్లూజివ్ సిరీస్ కింద తయారు చేశాను. అంటే మోర్ దెన్ సిరీస్లో ఉన్నదాన్ని ఎక్స్క్లూజివ్ సిరీస్ కింద తయారు చేయడం జరిగింది. బహిర్గత పద్ధతిలోకి మార్చబడింది కంటే ఎక్కువని. ఈ విధంగా అయిన తర్వాత పౌనఃపున్యం కూడా సంచిత పౌనఃపున్యం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక సో దాన్ని కూడా మనం బహిర్గత పద్ధతిలోకి ప్రకారం పౌనఃపున్యాన్ని కూడా చక్కగా తయారు చేసుకోవాలి. సో అందులో మొదటగా 300 ఇచ్చాడు, దాన్ని మనం ఏం కదపకూడదు, అది పెద్ద నెంబరు. సో కిందకి వెళ్ళిపోయి 4 ఉంది కదా అది లాస్ట్లో నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ 4 లాస్ట్లో నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద నుండి పైకి 1 by 1 మనం లెస్ చేసుకుంటూ వెళ్ళాలి. 4లో నుండి 22 తీసేస్తే 18, 22లో నుండి 57 అలా కింద నుండి పైకి కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు కింద నుండి పైకి లెస్ చేసుకుంటూ వెళ్ళాలి. కిందన నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయాలి. అదే కంటే తక్కువ వస్తే కనుక పైన చిన్న నెంబర్ ఉంటుంది కనుక దాన్ని పైన యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసేసి సో అప్పుడు పైనుండి లెస్ చేసుకుంటూ వెళ్తాము. సో పెద్ద నెంబరు గనక పైన ఉంటే అది కంటే ఎక్కువ, అదే పెద్ద నెంబరు చిన్న నెంబరు పైన ఉంటే
పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీలో పెద్ద నెంబర్ పైనుండి చిన్న నెంబర్ కిందుంటే గనక సో అది మోర్ దెన్ సిరీస్ కంటే ఎక్కువ. సో అదే విధంగా ఫ్రీక్వెన్సీలో చిన్న నెంబర్ పైనుండి పెద్ద నెంబర్ కిందుంటే అది లెస్ దెన్ సిరీస్ అని గమనించవలెను. సో అయితే ఇక్కడ పెద్ద నెంబర్ పైనుంది, చిన్న నెంబర్ కిందుంది. సో ఇది మోర్ దెన్ సిరీస్. పౌనఃపున్యం తయారు చేసేటప్పుడు చిన్న నెంబర్ని ఎక్కడున్నా సరే పాజిటివ్గా నోట్ చేసేసుకున్నాను. సో దీని నుండి 1/1 కింద నుండి పైకి లెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా లెస్ చేసుకుంటూ వెళ్తే నాకు పైన 10 వచ్చింది. సో ఈ విధంగా మొత్తం టోటల్ చేస్తే పైనున్న నాకు లెక్కలో క్వశ్చన్లో ఇచ్చిన 300. సో ఫైనలీ నేను టోటల్ చేసినప్పుడు రావాలి. అలా వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం రైట్ అనమాట. సో అదే విధంగా ఈ కాలం రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మధ్య విచలన సో నెక్స్ట్ మధ్య విలువలు లెక్కించాలి మిడ్ వాల్యూస్ని. సో ఎక్స్ వాల్యూస్ నుండి మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు L1 + L2/2 90 + 100/2 100 + 110/2 ఈ విధంగా నేను మిడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 90 + 100/2 95 100 + 110/2 105 ఈ విధంగా మిడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కాలం డిఎం. సో డిఎం వచ్చేసరికి మనం మిడ్ వాల్యూస్కి డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూలో నుండి అజ్యూమ్డ్ మీన్ తీసుకున్నాను. 95 లీస్ట్ నెంబర్ తీసుకున్నాను. ఏదైతే ఎక్కడైతే ఉందో వెతుక్కొని లీస్ట్ వాల్యూ 95 అజ్యూమ్డ్ మీన్గా తీసుకోవడం జరిగింది. సో m - a 95 - 95 0 105 - 95 10 ఈ విధంగా ఆర్డర్లో డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేశాను మధ్య విలువకు. సో నెక్స్ట్ కాలం డిఎం డాష్. డిఎం డాష్ అంటే డిఎం/సి చేస్తాం. డిఎం కాలంలో కామన్గా పోయే టేబుల్ 10 టేబుల్ కాబట్టి 0 1 2 3 4 సో ఫిగర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎఫ్డిఎం డాష్ అంటే ఫ్రీక్వెన్సీ కాలంని డిఎం డాష్ని మల్టిప్లై చేశాను. 10 × 0 37 × 1 సో ఇలా చేస్తే ఎఫ్డిఎం డాష్ కాలం వచ్చింది. దాన్ని టోటల్ చేశాను. సిగ్మా ఎఫ్డిఎం డాష్ ఈక్వల్ టు 922. లాస్ట్ కాలం ఎఫ్డిఎం డాష్ స్క్వేర్ అంటే దాని ముందు రెండు కాలమ్స్ని మల్టిప్లై చేయాలి. డిఎం డాష్ ఇంటూ ఎఫ్డిఎం డాష్ 0 × 0 1 × 37 2 × 130 అలా చేస్తే వాల్యూస్ వస్తాయి. సో దాని కిందన టోటల్ చేస్తే సిగ్మా ఎఫ్డిఎం డాష్ స్క్వేర్ ఈక్వల్ టు 3552. సో కింద ఈ టేబుల్ క్లోజ్ చేసి సో కిందన ఎస్డి ఈక్వల్ టు సిగ్మా ఎఫ్డిఎం డాష్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ సి బయటకు ఉండాలి. ఫార్ములా నోట్ చేయడం జరిగింది. స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ సి. సో కింద ఎస్డి ఈక్వల్ టు సిగ్మా ఎఫ్డిఎం డాష్ స్క్వేర్ నెంబర్ 3552 ఆన్సర్ బై ఎన్ వాల్యూ 300 టోటల్ చేయాలి. సో -922/300 హోల్ స్క్వేర్ ఇంటూ 10 ఫార్ములా అప్లై చేశాక క్యాలిక్యులేషన్ ఎస్డి ఈక్వల్ టు డివైడ్ చేస్తే 11.84 మైనస్ డివైడ్ చేస్తే 3.07 హోల్ స్క్వేర్ ఇంటూ 10 నెక్స్ట్ స్టెప్ ఎస్డి ఈక్వల్ టు 11.84 మైనస్ సో ఆ రెండింటిని స్క్వేర్ చేస్తే 9.4249 దీనికి బయటకు వెళ్తే ఇంటూ 10 ఎస్డి ఈక్వల్ టు సో ఇందులో నుంచి అందులో మైనస్ చేస్తే 2.4151 సో దానికి రూట్ అప్లై చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2.4151 ఇంటూ 10 లాస్ట్ వన్ ఎస్డి ఈక్వల్ టు సో దానికి రూట్ అప్లై చేస్తే 1.55 ఇంటూ 10 ఎస్డి ఈక్వల్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 15.5 ఫైనలీ కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్డి ఈక్వల్ టు ఎస్డి బై ఎక్స్ బార్. SD equal to 15.5. So x bar equal to a plus sigma FTM dash by n into c. A value 95 sigma FTM dash equal to 922 by n value 300 into c value 10. సో x bar equal to ఈ విధంగా ఫార్ములా అప్లై చేయాలి. సో అప్లై చేశాక క్యాలిక్యులేషన్ 95 ప్లస్ డివైడ్ చేస్తే 3.07 ఇంటూ 10. సో నెక్స్ట్ 95 ప్లస్ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 30.7 సో యాడ్ చేస్తే ఎక్స్ బార్ ఈక్వల్ టు 125.7 ఫైనలీ కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్టీ ఈక్వల్ టు 15.5 బై 125.7 డివైడ్ చేస్తే టోటల్ 0.123. సో నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈక్వల్ టు ఎస్టీ బై ఎక్స్ బార్ ఇంటూ 100. ఎస్టీ వాల్యూ 15.5 ఎక్స్ బార్ వాల్యూ 125.7
7 ఇంటూ 100 ఈ రెండింటిని డివైడ్ చేస్తే 1550 బై 125.7 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1550 బై 125.7 ఇన్ సో ఇప్పుడు ఏంటంటే డివైడ్ చేయగా ఫైనలీ ఆన్సర్ 12.330 దీన్ని డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. సో లేదు అంటే ఇండివిజువల్గా 1/1 క్యాలిక్యులేషన్ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టాండర్డ్ డీవియేషన్ని మనం కంటిన్యూస్ సిరీస్లో సో ఇది మోర్ దెన్ సిరీస్లో తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఒకటి చూస్తే బిలో 80 బిలో 70 అని ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ డీవియేషన్ సమ్స్. అప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవాలంటే ఈ విధమైన ప్రాబ్లమ్ని మనం బిలో సిరీస్ అంటే లెస్ దెన్ సిరీస్గా తీసుకోవాలి. లెస్ దెన్ సిరీస్ అంటే మనకి ఇక్కడ సో ఎప్పుడైనా సరే బిలో 80 బిలో 70 అని ఇచ్చాడు. సో బిలో 80 బిలో 70 ఇచ్చాడు కాబట్టి ఇది లెస్ దెన్ సిరీసే, కానీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్లో ఇవ్వలేదు. లీస్ట్ నెంబర్ అనేది పైన ఉండాలి, సో హైయెస్ట్ నెంబర్ అనేది కిందన ఉండాలి. సో అప్పుడు మనకి లెస్ దెన్ సిరీస్ అని అనుకోవచ్చు, కానీ రివర్స్లో ఇచ్చాడు. అయినా నో ప్రాబ్లం, పైన బిలో అని క్లారిటీ ఇచ్చాడు కనుక ఇప్పుడు లీస్ట్ నెంబర్ని పైన వేసుకుని సో కింద నుండి 5 నుండి మనం 1/1 25 రివర్స్లో ఇచ్చాడు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్లో తీసుకుని మనం రాసుకోవాలి. మిగతాదంతా కామన్. అలాగే పైన కూడా రివర్స్లో ఇచ్చాడు క్లాస్ ఇంటర్వెల్ 10 20 30 అలా ఉండాలి. సో రివర్స్లో ఇచ్చాడు కాబట్టి ఆర్డర్ చేసుకోవాలి. లెక్క క్లాస్ ఇంటర్వెల్ని రివర్స్లో ఇచ్చాడు, అలాగే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా రివర్స్లోనే ఇచ్చాడు. అబ్జర్వ్ చేసి ఆర్డర్లో పెట్టుకుని అప్పుడు మనం లెస్ దెన్ సిరీస్ నుండి ఆ తర్వాత ఎక్స్క్లూజివ్ సిరీస్లోకి మార్చుకుని అప్పుడు సొల్యూషన్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ మిడ్ వాల్యూస్ చూస్తే సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 10 30 ఇలా ఇవ్వడం జరిగింది. అంటే మిడ్ వాల్యూస్కి మనం క్లాస్ ఇంటర్వెల్ని ఏ విధంగా మార్చాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 10 అంటే ఇవన్నీ మిడ్ వాల్యూస్, ప్రతి వాల్యూకి డిఫరెన్స్ 10 - 30 అంటే 20 డిఫరెన్స్, 30 - 50 20 డిఫరెన్స్, 20/2 చేస్తే 10 వచ్చింది. సో ఈ 10 మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మిడ్ వాల్యూలో నుండి 10 - 10 చేస్తే లోయర్ వాల్యూ, అలాగే 10 + 10 చేస్తే సో అప్పర్ వాల్యూ. అంటే ఒకసారి లోయర్ వాల్యూ అయితే ఆ 10లోంచి 10 లెస్ చేయాలి. సో నెక్స్ట్ అదే అప్పర్ వాల్యూ అయితే అదే 10కి 10 యాడ్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఫిగర్ 30. సో దీనికి ఆ డిఫరెన్స్ వచ్చిన అమౌంట్ డివైడ్ చేసిన డివైడ్ చేసిన వాల్యూ 10ని ఈ 30లోంచి లెస్ చేస్తే 20, అది లోయర్ వాల్యూ. యాడ్ చేస్తే అప్పర్ వాల్యూ 40. ఒకసారి లెస్ చేయాలి, ఒకసారి యాడ్ చేయాలి. లెస్ చేసింది లోయర్, యాడ్ చేసింది అప్పర్ కింద తీసుకుంటాం. అప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ వస్తాయి. ఫ్రీక్వెన్సీ కామన్గా ఎలా ఉందో అలా యాజ్ టీజ్గా నోట్ చేస్తాం. ఎలాంటి ఆర్డర్ ఇక్కడ ఎలాంటి ప్రొసీజర్ కొత్తగా ఏమీ లేదు. మిగతాదంతా కామన్. ఫార్ములా అప్లై చేసేసి సమ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ బిలో అంటే లెస్ దెన్ సిరీస్. క్లాస్ ఇంటర్వెల్ 10 to 80 లీస్ట్ నెంబర్ నుండి హైయెస్ట్ నెంబర్కి ఉండాలి. ఫ్రీక్వెన్సీ కూడా అలాగే ఉండాలి. సో ఇది ఆర్డర్లోనే ఉంది. దాని బిలో సిరీస్ అంటే లెస్ దెన్ సిరీస్. సో పైన మాత్రం 80 to 10 అంటే ఇది మోర్ దెన్ అనుకుంటారు, కానీ కాదండి, ఇది లెస్ దెన్ సిరీసే. బిలో అని క్లారిటీ ఇచ్చేసాడు, అంటే రివర్స్లో ఇచ్చాడు. ఆర్డర్ చేసుకోవాలి 10 to 80 అనమాట. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, నార్మల్ ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోవాలి. సో ఎప్పుడు కూడా ఇది కూడా మీకు 25 to 240గా తీసుకోండి, ఎందుకంటే ఇది రివర్స్లోనే ఉంది. మిగతాదంతా ఓకే. సో ఈ విధంగా స్టాండర్డ్ డీవియేషన్, ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్ సిరీస్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇండివిజువల్ అయితే కనుక షార్ట్ కట్, డిస్క్రీట్ అయితే షార్ట్ కట్. సో ఏఎం తీసుకునేటప్పుడు కూడా షార్ట్ కట్ మెథడ్ ఫార్ములాస్ని ఉపయోగించాం. కంటిన్యూస్ సిరీస్లో స్టెప్ డీవియేషన్ మెథడ్ తీసుకున్నాం. సో అందులో ఎక్స్క్లూజివ్, ఇంక్లూజివ్, లెస్ దెన్, మోర్ దెన్, మిడ్ వాల్యూ, ఆల్ మెథడ్స్ ఏ విధమైన ఫాలో అప్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా అంటే ఇక్కడ ప్రామాణిక విచలనాన్ని లెక్కించేటప్పుడు మొదటిగా వ్యక్తిగత, విచ్ఛిన్న, అవిచ్ఛిన్న శ్రేణులు 3 పద్ధతులను ఉపయోగించాం. వ్యక్తిగతలో పరోక్ష పద్ధతిని ఉపయోగించాం. పరోక్ష పద్ధతి ఫార్ములాస్నే తీసుకున్నాం. అంక మధ్యమాన్ని తీసుకునేటప్పుడు కూడా పరోక్ష పద్ధతి ఫార్ములానే తీసుకున్నాం. విచ్ఛిన్న శ్రేణుల్లో కూడా పరోక్ష పద్ధతిని, అంక మధ్యమని లెక్కించేటప్పుడు కూడా పరోక్ష పద్ధతి ఫార్ములానే తీసుకున్నాం. అదేవిధంగా ప్రామాణిక విచలనం ప్రకారం అవిచ్ఛిన్న శ్రేణుల్లో సోపాన విచలన పద్ధతిని తీసుకున్నాం. ఈ పద్ధతిలో 5 పద్ధతులు: బహిర్గత, అంతర్గత, కంటే తక్కువ, కంటే ఎక్కువ, మధ్య విలువ. బహిర్గత పద్ధతి, అంతర్గత పద్ధతి, కంటే తక్కువ, కంటే ఎక్కువ, మధ్య విలువ, 5 పద్ధతులని సో బ్రీఫ్లీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఒక మెథడ్ టోటల్ ఆల్గా ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా
స్టాండర్డ్ డీవియేషన్ ఫోర్త్ మెథడ్ కంప్లీట్ అయింది ఇక్కడితో. థ్యాంక్ యూ.